మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ బండారు దత్తాత్రేయ గారు రచించిన ఆ గ్రంథము ఈ రోజు అందరి సమక్షంలో ఆవిష్కరింపబడుతున్నందుకు అందరికీ సంతోషం. దాని యొక్క సంబంధింగా ఇక్కడ మనం కూర్చుండం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్దలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వన్నాల శ్రీరాములు గారు కావచ్చు, రాజేశ్వరరావు గారు, ధర్మారావు గారు, విజయచంద్రారెడ్డి గారు, రాజయ్య గారు, మరియు శ్రీనివాసరెడ్డి గారు, కార్పొరేటర్ స్వాతి గారు, మిగతా ఎంతో మంది సభ్యులు ఇక్కడ ఉన్నారు. కొంతమంది రైతు ఉంటూ నాకు అవపడట్లేదు. ముఖ్యపతి గారు, ఆల్వాల ముఖ్యపతి గారు కూడా మన మధ్యలో వచ్చి కూర్చున్నారు. సీతారాములు గారు కూడా ఎంపీ ఎక్స్ వారు కూడా వచ్చారు. ఇంతమంది ఇక్కడ మనం జమ అయినాం. ఈరోజు వరంగల్ పట్టణం తరఫున, ఓరుగల్లు సిటిజన్ ఫోరం తరఫున మన బండారు దత్తాత్రేయ గారి యొక్క ఏం గుర్తుకొస్తుంది? బండారు దత్తాత్రేయ గారు అంటే మనకు అలాయ్ గొలాయ్ అనే వారు చేసిన ఆ యొక్క కొత్త పదం. ఆంధ్ర తెలంగాణలో అలాయ్ భలాయ్ అనగానే దత్తాత్రేయ గారు గుర్తుకొస్తారు మనకు. అది ఎవరు చేయని యొక్క ప్రయోగంతో చాలా ఫేమస్ గా మన ఆంధ్రప్రదేశ్లో, పురాతన ఆంధ్రప్రదేశ్లో చాలా ఇదైంది. వారు మనకు అది ఒక కర్మబద్ధమైన జీవితం వారిది. ఆర్ఎస్ఎస్ ప్రచారంగా ఉంటూ ఎంతో శ్రమకు వచ్చి ఎంతో మందిని తీర్చిదిద్దిన వారు హైదరాబాద్ లో వారు ఆ రకంగా వండుకుంటూ శ్రమ చేసి నేను ఓటీసీ పోయినప్పుడు కూడా వారు ఉంటే శిక్షకుగా అప్పుడు 1970లో ఉన్నారు. ఒక సెంట్రల్ మినిస్టర్ చేసిన వారు, ఒక ఎంపీగా చేసిన వారు. చూడండి, ప్రచారం యొక్క జీవితం. మనం అనుకుంటాం ఆర్ఎస్ఎస్ ప్రచారం అనగానే పాపం ఏమి లేక వాళ్ళు తిరుగుతున్నారు దేశం కొరకు, ధర్మం కొరకు, నీతి కొరకు, న్యాయం కొరకు, సేవాభావంతో, సేవా తత్పరతతో వారు మన ముందు పనిచేస్తున్న ప్రచారకులు ఎంతో మంది ఉన్నారు. నేను ఒక మీటింగ్ లో అన్నా, ప్రచార జీవితం అంటే ఒక ఋషిసంతతి గొంతు చెప్పి రుక్కులు చక్కగా ఈ హిందూ దేశాన్ని ఒక మార్చాలంటే ఎవరు మార్చాలనుకుంటున్నారు? ఆ యొక్క సంతతి, ప్రచారక సంతతి. ఈ రోజు కనుక ప్రచారక వ్యవస్థ కనుక మన సంఘం లోపల, ఆర్ఎస్ఎస్ లోపల ఆ యొక్క జీవన విధానం కనుక లేకుంటే ఉంటే వేరే పార్టీలు లెక్కనే, వేరే వాటి లెక్కనే మనం ఉండేవాళ్ళమేమో. ఇది 100 సంవత్సరాల యొక్క ఆయన మన అందరి వాడు. వివిధ పార్టీ వారిలో కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చిన వాడు. ఎంతో మంది ప్రచారకుల జీవితాలు గడుపుతూ ముందు చూపుతో ఎన్నో క్షేత్రాలలో మన దేశాన్ని ఏ రకంగా మనిషి లాంటి వ్యక్తులు మన మధ్యలో ఎంతో మంది పుట్టి పెరిగినారు. ఎంతో మంది ఈ రోజు దేశం కొరకు సర్వ్ చేస్తూ బతుకుతున్నారు. అలాంటి వాళ్ళల్లో మన యొక్క వీరు దత్తాత్రేయ గారు కూడా చిరస్మరణీయుడుగా మనకు ఉంటారు. వారు ఎందుకంటే చాలా చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన వారే. నేను చూసిన, నాకు తెలిసిన చాలా పై ఎదిగినారు. ఎలాంటి అపవాదు లేదు, ఎవరితోటి గొడవ లేదు. అందరూ పార్టీ, మిగతా పార్టీ వాళ్ళు కూడా ఈయన నచ్చుతారు. నేను చూసాం, వేరే పార్టీ అందరూ కూడా ఈయన వైస్ ప్రెసిడెంట్ ఉంటే బాగుంటుంది అనడానికి లేదా. అట్లాగా తన జీవన విధానం అది. కాబట్టి మనం అందరం వీరిని గౌరవించుకోవడం, వారి బుక్కులు ఈ రోజు వచ్చి మన మధ్యలో రిలీజ్ చేసుకోవడం అనేది మనకు చాలా సంతోషకరమైన విషయం. దయచేసి అందరం ఒక 2 గంటలు కూర్చుందాం. రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. మన సెల్లును మాట్లాడకుండా, సెల్లుతో మాట్లాడదు, మనం మాట్లాడదు, సెల్లును సైలెంట్ లో కూడా పెట్టుకుందాం. ఈనాటి యొక్క ప్రజలకైతే ఆత్మకథ అనే పుస్తకాన్ని రచించిన మహానుభావుడు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారి యొక్క పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాం. కాబట్టి నేను వారితో నాకు ఎప్పటికీ సంబంధం ఉందంటే 1978లో మేము అప్పుడు జనతా పార్టీలో ఉంటుంది. జయప్రకాష్ నారాయణ ఉద్యమంతో జనతా పార్టీ వచ్చినాం. నేను ఆర్ఎస్ఎస్ కాకుండా కూడా జనతా పార్టీలోకి వచ్చి 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినప్పుడు హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి నేను కాన్స్టిట్యూన్సీ, శాంపేట కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ గా ఉండే. అప్పుడు జంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే.
అప్పుడు మేము హైదరాబాద్ పోయి ఒక ట్రైన్ తోని పోయినాం, బొంబాయి పోయినాం. బొంబాయి యొక్క వాజ్పేయి ఆ రోజు మన 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మేము పాల్గొన్నాం. దాని తర్వాత దత్తాత్రేయ గారు మరి పార్టీలో వచ్చిన తర్వాత భారతీయ బాగా పరిచయం ఏర్పడింది. దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు డాక్టర్ రాజేశ్వర గారు ప్రెసిడెంట్ ఉండి, నేను జనరల్ సెక్రటరీ, తర్వాత కిషన్ గారు కూడా ఉండి, మేమిద్దరం కూడా ఆర్గనైజేషన్ పరంగా బాగా పనిచేసి 1985లో గ్రామాల కార్యక్రమం తీసుకున్నప్పుడు దాదాపు 3 నెలలు మన వరంగల్నే ఉన్నాడు. మన ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ కానీ తర్వాత సంఘ కార్యాలయంలో ఉండి అనేక ఊరికి ఎక్కడి ఊరట్టం నార్లబాయి నక్సలైట్లు అంత ఉద్యోగం ఉన్నప్పుడు కూడా అనేక గ్రామాలలో ఎందుకు పోతాను మీరు అని కూడా అని అన్నప్పుడు కూడా దాన్ని ఎదిరించి ఎడ్ల బండ్ల మీద ట్రాక్టర్ల మీద పోయాలని యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినాం. సభలో పాల్గొనేటువంటి అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. అనే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నాకు నడుము పట్టుకుంటే స్వయంగా దత్తాత్రేయ గారు నా చెయ్యి పట్టుకొని కారు దించి నన్ను బల్ల మీద పడుకోబెట్టి నా భార్యతో మాట్లాడి ఏం కాదమ్మా ఆయన బాగా తిరిగిండు అందుకే ఇట్లా అయింది, మీరు భయపడకండి. ధర్మారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభ్యుడు గారు ఈనాటి మనకు స్ఫూర్తిదాయకంగా సంస్థలకు విభిన్న రీతిలో రాష్ట్రంలో సాధారణ కార్యకర్తని సంధానం ఈ రోజు కూడా ఉందంటే అది దత్తాత్రేయ గారు. దాంట్లో రెండో ఆలోచన లేదు. నాకు వ్యక్తిగతంగా నేను 1977 నుంచి తెలుసు ఏ విధంగా ఆ రోజుల్లో ఇప్పుడు కాదు. నేను చూసిన వార్తలు పోయినాను, వార్తలు వాళ్ళ ఇంటి దగ్గర 2 రోజుల పాటు ఉన్నా. ఈ పేదరికము జీవితాన్ని ఏ విధంగా రంగరిస్తుంది అనే విషయాన్ని వారి జీవితాల్లో నిజంగా చూస్తాను. వారి ప్రతి ఎన్నికల్లో పనిచేస్తాను. అలసట అనేది చూడలేదు. ఈ వయసులో కూడా వారిని అలసట అనేది చూడలేదు. ఈ అలసట అనేటువంటి ప్రమాదం ఏమైపోతుంది, ఏదో ఉన్నది, నాకు 70 ఏళ్ళు అయిపోయినాయి, 80 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకేముంది 60 ఏళ్ళు గిట్ట అయిపోయినాయి చెప్పి చాలా మంది అంటా ఉంటారు. కానీ వారిలో మాత్రం ఇంతవరకు నేను చూస్తున్నా 32-33 ఏళ్ళే చూస్తున్నాను. వారి యొక్క వయసు 32-33 ఏళ్ళే చూస్తున్నా. ఈ గంటలు కూడా అడుగునే లేదు వారికి. సాయంత్రం 5-6 గంటలు తింటే మళ్ళీ రాత్రి 12-1 గంటలు కూడా పోయి అక్షంత లేచి పెళ్లి కాడ పోయి తినే అలవాటు ఉన్నది. అంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి, అనేక వందలాది ఉదాహరణలు ఉన్నాయి. ఒక స్ఫూర్తి కేంద్రం కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కానీ ఇతర అనుబంధ సంస్థలు కానీ ఒక స్ఫూర్తి కేంద్రంగా నేను వ్యక్తిగతంగా నేను ఫీల్ అవుతా ఉంటే ఇప్పటికి కూడా ఆ కనెక్టివిటీ ఉందో ఇవాళ ఎవరికి లేదు అనే విషయాన్ని నేను చెప్పగలుగుతాను. నేను మీకు వచ్చినప్పుడు రాజన్న అడిగిన, రాజన్న అన్ని మీరే మాట్లాడారు, నేనేం మాట్లాడాలి. 2-3 సంఘటనలు చెప్తాను. నా అదృష్టం ఏంటంటే వారు రాష్ట్ర అధ్యక్షులు 2 సార్లు 3 సార్లు అయినా కూడా వారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను కూడా ఇక్కడ జిల్లా అధ్యక్షుడు. అయితే నాకు కొద్దిగా ఇబ్బంది అయినటువంటి సంఘటనలు ఉండేవి. అయితే నేను ఒక మనిషి మీద ఒక ఫిర్యాదు చేశాను. అంటే సార్కి ఇట్లా చెప్పినట్టు వింటలేడు అంటే వారు ఏమన్నారంటే, రాజమౌళి ఫిర్యాదు చేసినోడు బలహీనుడు, ఫిర్యాదు చేయబడ్డోడు గొప్పోడు. నేను చెప్తున్నా నీ జీవితంలో ఎవ్వరి మీద ఫిర్యాదు చేయగలను. అది నేను బాగా పట్టుకున్నాను. నేను ఎవ్వరి మీద ఫిర్యాదు చేయను. నిజాయితీ నిస్వార్థము నిజమగు జీవితం అనుకొని ప్రభాత పద్మమై వికసించినావు నీవు, ప్రభాత పద్మమై వికసించినావు నీవు. స్వాగతమయ్యా నీకు అటల్జీ, సుస్వాగతమయ్యా నీకు అటల్జీ అనే ఆ స్థానంలో కూడా నీ యొక్క జీవితము అంటే నీవు చేసినటువంటి కృషి వృధా కాదు, ఓ త్యాగ పురుషుడా వృధా కాబోదురా అని ఆ చరణంలో ఉంటే, ఓ త్యాగ పురుషుడా వృధా కాబోదురా అని వారు అనుకుని మళ్ళీ నాతో అసలు పాడించుకున్నారు. కాబోదురా అంటే అబ్బా నీకు అంత విశ్వాసం ఉన్నదానే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఒక విజయాన్ని అందిస్తా అనేటువంటి విషయాన్ని వారు నాకు ఆలోచించినటువంటి వారి ద్వారా చాలా నేర్చుకోవడం. మనసు మమతల ఒక రూపం, మనసు మమతల ఒక రూపం, మనిషన్న పదానికి ప్రతిరూపం. మమతలు నిండిన నీ ఎదలో, మమతలు నిండిన నీ ఎదలో మా కందరి కందెను సహకారం, జనమందరికెంతో సహకారం. దత్తన్నా ఇది నిజం నిజం,
జనమంటున్నారు జయం జయం, నీకు జయం జయం. అమ్మ ఒడిని విడిచాక భరతమ్మ ఒడిలో ఎదిగావు, అమ్మ ఒడిని విడిచాక భరతమ్మ ఒడిలో పెరిగావు. ఆడుతూ పాడుతూ సంఘ శాఖలో, ఆడుతూ పాడుతూ దేహమంతా దేశభక్తి నింపుకున్నవు. త్యాగమూర్తివి దేశభక్తుడవు, మృదుభాషి అజాత శత్రువు. దత్తన్నా ఇది నిజం నిజం, జనమంటున్నారు జయం జయం. గౌలిగూడ గల్లీ నుండి నువ్వు ఢిల్లీ దాకా ఎదిగావు. ఎంత ఎదిగినా ఒదిగే గుణమే అంతదాకా నిన్ను పంపింది. అటల్ బిహారీ అద్వానీలా అడుగులాడుగై ఎదిగావు. దత్తన్నా ఇది నిజం నిజం, జనమంటున్నారు జయం జయం, నీకు జయమంటున్నారు జయం జయం. దివిసీమ ఉప్పెనలో మునిగిన పేదలకు తోడైనావు. అన్నాని నిన్ను పిలిచిన చాలు, అన్నాని నిన్ను పిలిచిన చాలు, కాదనవు లేదనవు. ప్రజా సమస్యలపై ఎన్నెన్నో వేల వేల ఉత్తరాలు రాసిన తెలుగు నాట నువ్వు అగ్రగణ్యుడవు. మరువదెన్నడు తెలుగు నేల నిను. త్యాగమూర్తి దేశభక్తుడకు, కార్యకర్తలకు ఆదర్శమును. దత్తన్నా ఇది నిజం నిజం, జనమంటున్నారు జయం జయం, నీకు జనమంటున్నారు జయం జయం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి సభాధ్యక్షులు డాక్టర్ సామిరెడ్డి గారు, మన ప్రియతమ నాయకుడు మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు. బండారు దత్తాత్రేయ గారు అంటే అందరికీ అందుబాటులో ఉండేటువంటి నాయకులలో ఈ దేశంలో దత్తాత్రేయ గారు. దత్తాత్రేయ గారు గురించి అన్ని విషయాలు పూచిక పుల్ల పోకుండా అందరూ నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పడం జరిగింది. నాకు అసలు ఏం మిగిలింది అని నేను అనుకోవట్లేదు. అయినప్పటికీ నా అనుభవం కూడా 1-2 మాటల్లో చెప్పి ముగిస్తాను. సంబిరెడ్డి గారు నాకు 1-2 నిమిషాలే ఇచ్చారు. సో స్టేట్ ప్రెసిడెంట్గా దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు నేను స్టేట్ సెక్రటరీగా, బీజేపీ స్టేట్ సెక్రటరీగా పనిచేశాను. అప్పుడు ఈరోజు ఏ రీతిగా వాళ్ళు మహిళలు కూడా మాట్లాడియండి అని ఒక మాట చెప్పారు. అప్పుడు కూడా మహిళలు అంటే ముందుకు పిలిచి అమ్మ నువ్వు బాగా పనిచేయాలి, ప్రజలలో తిరగాలి అని, పార్టీ పెరగడానికి ఏం పని చేయాలి, ఎలా ఉండాలి అనేది కూడా వారు చెప్పడం జరిగింది. వాస్తవంగా వారి మాటలు వినడము, పార్టీ పట్ల అభిమానాన్ని పెంచుకోవడము, పార్టీ అంటే విలేజ్ వరకు కూడా వెళ్ళి పనిచేయడం అనేది జరిగింది. అది వారు మాకు ఒక ఆదర్శం. అటల్జీ గారు అజాత శత్రువు, వీరు అందరికీ ఆత్మబంధువు. ఎవరు ఎప్పుడు పోయినా ఈ టైం కాదు నేను మాట్లాడను అనేవారు కాదు. తప్పకుండా పిలిచి మాట్లాడి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సలహా ఉన్నా వారు తప్పకుండా ఆ సలహాని ఇచ్చేవారు. ఇబ్బంది ఏమైనా ఉంటే సాల్వేషన్ కూడా చేసేవారు. సో ఆ విధంగా దత్తాత్రేయ గారి మీద అభిమానము, ఆదరాభిమానాలు పెంచుకొని పార్టీ పట్ల పనిచేయడం జరిగింది.
మొట్టమొదటి పరిచయం విద్యార్థి పరిషత్లో ఉన్నప్పుడు వారు ఇంతకుముందు రాజేశ్వరరావు గారు చెప్పినట్టు వారు ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇన్ఛార్జే కాదు, ఎలక్షన్ ఏజెంట్గా కూడా వారే ఉన్నారు. అయితే మాకు ప్రొఫెసర్ శేషగిరిరావు గారు మాకు విద్యార్థి పరిషత్లో వారు మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్ పని చెప్పి ఆ ఫామ్స్ సేకరించేది, వాటి మీద సంతకం తీసుకోవడం కోసం వారి దగ్గరికి ఒకసారి సంగారెడ్డికి ఒకసారి నల్గొండకి వెళ్ళాను. ఎందుకంటే వారు జనరల్ సెక్రటరీగా డిఫరెంట్ జిల్లాలు కంటిన్యూస్గా పర్యటన చేసేది. వారిని కలవడం కోసం వెళ్ళినప్పుడు నేను ఏబీవీపీలో ఉన్నప్పుడే పరిచయం అయింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వారితో ప్రయాణం సాగింది. నిజంగా దత్తాత్రేయ గారి పుస్తకం పేరు ప్రజల కథే నా కథ అని పెట్టారు. కానీ దాంట్లో అంతర్గతంగా ఏంటంటే కార్యకర్తల కథే దత్తాత్రేయ గారి కథ. ఎందుకంటే అంతగా కార్యకర్తలతో సంబంధాలు ఉన్న యొక్క వ్యక్తి దత్తాత్రేయ గారు. 2007లో శ్రీ బండారు దత్తాత్రేయ గారు మాజీ గవర్నర్ వారి పుస్తకాన్ని మనం ఆవిష్కరించినాం. వారు మన మధ్యలో వచ్చి కూర్చొని మనకు సందేశం ఇవ్వవలసిందిగా వారిని అందరి తరపున ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మూడు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ స్వామిరెడ్డి గారు మరియు ప్రముఖ రచయిత కవి గణవరాజు గిరిజా మనోహర్ బాబు గారు గౌరవ సిటిజన్ ఫోరం తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషమైన విషయం. చాలా మంది పెద్దలు మాట్లాడతారు, నేను ఎక్కువసేపు మాట్లాడతాను. నాకు కొంచెం బాగా ఏంటంటే నన్ను కూర్చోబెట్టి ఇంతసేపు నా గురించి మాట్లాడుతుంటే నాకు బాగా ఆలోచనగా ఉన్నదని మనసారు. ఇది మన సంఘంలో లేదు, ఇది నా మనసులో అసలు పట్టుకోదు. మీరు ఎంత ప్రశంసించారో నాకు అంత పెద్ద చాలా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ప్రశంస అనేది అవసరం లేదు. ప్రశంస, యశస్సు, కీర్తి ఇవి మన చేతిలో లేవు. ఇది భగవంతుని చేయటువంటి ఒక శ్రమ అని నేను మీ హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. ఇదే పుస్తకం గురించి చెప్పారు, ఒకటే విషయం చెప్తున్నా. నేను చాలా విషయాలు మీరు మాట్లాడాను, కానీ నాకు చాలా సంతోషం కలిగింది ఏంటంటే ఈ ఓరుగారు నాకు ఎంతో ఆత్మీయత ఇచ్చింది, నాకు ఎంతో రాజకీయ చైతన్యం ఇచ్చింది. ఇక్కడి నాయకులు, ఇక్కడి కార్యకర్తలని నేను వారందరికీ మనసారా పేరు పేరున ధన్యవాదాలు చేస్తాను. ముఖ్యంగా ఈరోజు లేరు కొంతమంది స్వర్గీయ జగన్నారెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, లింగాల రామచంద్ర రెడ్డి గారు, అలాగే ఇప్పుడు డాక్టర్ సముద్రయ్య గారు, అలాగే ఇప్పుడే పెద్ద ఇక్కడ కూర్చున్నారు డాక్టర్ రాజేశ్వర గారు, అన్నా శ్రీరాములు గారు, అలాగే ధర్మారావు గారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఐలయ్య గారు, రాజా గారు, విజయలక్ష్మి గారు కొత్తమైన నా గురించి చాలా మాట్లాడారు. ఎందుకు చెప్తున్నానంటే మనము ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అనేక మంది అంటే గుర్తింపు లేని వాళ్ళు అనేక మంది, లక్షలాది మంది, కోట్లాది మంది శ్రమనే ఈరోజు మనం అనుభవిస్తున్నామని, ఈరోజు మనకు గుర్తింపు వచ్చిందని నేను మీకు మనసారా కనిపిస్తాను. ఆ గుర్తింపు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు గుర్తింపు కోరుకోవట్లేదు. ఎందుకంటే నేను సామాన్యమైనటువంటి పేద కుటుంబంలో జన్మించిన, మా అమ్మ ఉల్లిపాయలు అమ్ముతుంది. ఒకవేళ ఆ రోజు డాక్టర్ మనోహర్ షెడ్డి వచ్చి నన్ను సంఘానికి పరిచయం చేయకుంటే నేను ఇవాళ గవర్నర్గా, మంత్రిగా ప్రజల్లో గుర్తింపు అనేది అసలు ఉండేది కాదని నేను మీకు సమాముఖంగా ఏర్పాటు చేశాను. ఆయన నన్ను ఒక రాయి గొప్ప దాన్ని శిల్పిగా తయారు చేసి సమాజానికి పనిచేయాలి. అలాగే డాక్టర్ సురేంద్ర రెడ్డి గారు, పేరు సురేంద్ర రెడ్డి గారు, ఇద్దరు ఇంకా బతుకున్నారు. డాక్టర్ మనోహర్ షెడ్డి గారు కాలిఫోర్నియాలో ఉన్నారు, సురేంద్ర రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు. నా సంతోషం కలిగింది ఏంటంటే మొన్న నా ఇంట్లో పోయిన వారు వీళ్ళిద్దరితో పాటు బాగయ్య గారు, మిగతా కొంతమంది ప్రజలకు వాళ్ళని పిలిచి నేను భోజనానికి వాళ్ళని ఆహ్వానిస్తే వాళ్ళు పడినటువంటి సంతోషము నా జీవితంలో మర్చిపోలేదని నేను మీకు సభాముఖం. అలాంటి వాళ్ళు చాలా మంది నన్ను ఇంత వెలుగులో తెచ్చిన వ్యక్తి ఆయన గుర్తింపులో లేడు. అట్లా సురేంద్ర రెడ్డి గారు జీవితం వల్ల ప్రారంభించాం. కాబట్టి నేను కోరుకున్నది ఏంటంటే ఏదైతే అలాంటి వ్యక్తుల్ని ఇంత ఉన్నతమైనటువంటి గుర్తింపు ఇచ్చిందో ఆ సంస్థలు సజీవంగా జీవం పోయాలనే నా ఉద్దేశమని నేను అందరినీ కోరుతాను. ఆ సిద్ధాంతాన్ని, ఆ జాతీయవాదాన్ని, ఆ దేశభక్తిని
గ్రామానికి ఈ తరానికి తీసారు. రాజకీయాలంటే వ్యాపారం కాదు, రాజకీయాలు అనేది సేవ, రాజకీయాలంటే నైతికమైన విలువలు, రాజకీయాలంటే ఒక మానవ నోటికి వచ్చిందంటే అది తూచా తప్పకుండా నెరవేరుస్తానటువంటి శపథం తీసుకునే కార్యకర్తగా ఉండాలని నేను మీకు మనసారా కోరుతాను. అందరికి ఇచ్చిన మనం చెప్పిన ఎవరితో మాట్లాడినా మనిషిపై కూడా మాట ఇవ్వకండి. ఇస్తే మాత్రం చేయకుండా తప్పకుండా ఉండాలని, అదే నిజమైనటువంటి రాముడు ఇచ్చినటువంటి సందేశం అని నేను మీకు మనసారా కోరుతా ఉన్నా. కాబట్టి మీరు అందరూ కూడా ఎంతోమంది నాకు ఇంట్లో భోజనం పెట్టారు. శ్రీరాము గారి భార్య చనిపోయింది, ఆమె విజయ చాలా ఆత్మీయతోటి ప్రేమతోటి భోజనం పెట్టింది. జంగారెడ్డి గారి సత్యమని ఇంకా ఉన్నాను, సత్యనారాయణ గారి సత్యమని ఇంకా ఉన్నాను. సత్యనారాయణ గారు నాతో పాటు ప్రచారంగా పనిచేసినారు, జనసేన ప్రచారంగా పనిచేశారు. అలాంటి వారు నాకు ఎంతో ఆత్మీయతనిచ్చి ప్రేమనిచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళు, గ్రామాల్లో ఉన్నవాళ్ళు, ప్రత్యేకంగా మహిళా సౌకర్యం వాళ్ళని గౌరవించాలని నేను మీకు మనసారా ఉదయపూర్వక కోరుతున్నాను. ఎందుకంటే 8 మంది మాట్లాడాను, ఒక మహిళ మాట్లాడేది. అంటే మనం మహిళలను తప్పకుండా గుర్తిస్తాం. మహిళలను గుర్తించకపోతే లక్ష్మి అనేది కాదు, సరస్వతి అనేది ఉండొచ్చు, దాని లక్ష్మి కూడా కావాలి. లక్ష్మి శుభానికి సంకేతం, మహిళని అలాంటి మహిళలను మనం తప్పకుండా గౌరవించాలని నేను మీకు మనసారా ఉదయపూర్వక కోరుతాను. మహిళలకు సమానమైన స్థాయి, మహిళలు ఉన్నతమైన స్థాయి ఇచ్చారు. ఆ రకంగా మన సంవత్సరం చివరిగా నేను చెప్తున్నాను, మానవ సంబంధాలు చాలా ఒక్కోసారి మన భేదాభిప్రాయం ఉండొచ్చు. ఒక వ్యక్తి మనం చెప్పిన మాట వల్ల బాధపడుతుంటాం, క్షణిక ఆవేశంతో మనం మాట్లాడతాం. తర్వాత మనం దయచేసి ఆలోచించి ఆయన పడ్డటువంటి బాధ నువ్వు పడవద్దనేటువంటి ఆలోచన ఆయన కావాలని నేను మనసాగపోతాను. అందుకనే మీరు పర్మనెంట్ ఎనిమి లేడు, పర్మనెంట్ ఫ్రెండ్ లేడు. రాజకీయాల్లో అసలు ఉండదు, రాజకీయాల్లో అసలు నీకు పర్మనెంట్ ఫ్రెండ్ లేడు, పర్మనెంట్ స్నేహితుడు, పర్మనెంట్ శత్రువు లేడు. అందరితో మనం కలిసి ప్రయాణం చేయాలి. అలాగే మన జీవితము కనీసం 50 సంవత్సరాల సమాజం ఆ విధంగా ఆలోచన చేయండి. కాబట్టి మీరందరూ ఈరోజు సామాజికంగా ఆయన నేను హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి గడిస్తాను. సమాజంలో దేశభక్తి కోసం పోరాడి చనిపోయినటువంటి ఆ యొక్క దీంట్లో కార్యక్రమం చేయడం చాలా సంతోషం. అందులో ఏబీవీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేయడం, ఇంత చాలా కార్యకర్తలు చాలా మంది ఎవరు కూడా వెళ్ళకుండా కూర్చోవడం కూడా చాలా డిసిప్లైన్గా, చాలా నిశ్శబ్దంగా, శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా, అలాగే నా గురించి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏదైతున్నాయో చాలా గొప్ప విషయాలు చెప్పారు. నేను కూడా అంత ఆలోచించాలి. నేను రాసినప్పుడు కూడా ఈ పుస్తకం రాసినప్పుడు కోవిడ్లో రాశాను. కోవిడ్ పీరియడ్లో చాలామంది నాకు ముందు చెప్పారు, మీరు ఎవరన్నా చెప్తుండండి, మేము రాసుకోవడము ఈ ఒక చాలా ఈవెంట్స్ ఉన్నాయి, నేను చెప్తుంటాము ఎవరైనా రాసుకోవాలన్నా. నేను అప్పుడు ఏం చేసినా అంటే, అలా కాదు, నేను కోవిడ్ సమయంలో ఎవరు కూడా లేరు. నా వెంబడి ఆయన బాగా ఆయన ఐఐటి ఖరగ్పూర్, నా వెంబడి రాజ్భవన్లో షిమ్లాలో ఉన్నాడు. నేను అతను చెప్పాను ఏంటంటే, నువ్వు రోజు ఉదయం 3 గంటలు, సాయంకాలం 2 గంటలు నీ సెల్ ఫోన్ తీసుకొని ఆడియోతో రికార్డ్ చేయాలి. ఆ విధంగా రోజు 5 గంటల పాటు 4 నెలలు నిరంతరంగా నేను చెప్పడం వల్ల అది రికార్డ్ అయింది. దాన్ని చెప్తే ఈ పుస్తకం అని ఈ ప్రజలకంటే ఆత్మపడటాన్ని వేరే వాళ్ళు ఎవరు దాన్ని మార్చాలి. కాబట్టి దయచేసి ఈ పుస్తకం నేను రాశాను. నాతో సంబంధం ఉన్నవాళ్ళు, సంబంధం లేని వాళ్ళు అనేక మందికి మనము ఈ పుస్తకాన్ని ఇవ్వడం ఉద్దేశం ఏంటంటే, ఈ భావాలను ప్రజలకు తీసుకురాలి.
ఈ ఆలోచన విధానాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి. మనం వ్యక్తులు ఉండడం పోతాం, వ్యక్తులు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. అందుకనే మనం ఆ ఆలోచనని మన భావజాలాన్ని ఆవింపజేసే విధంగా దీన్ని ప్రతి కార్యకర్త వారికి చేసేటువంటి ప్రయత్నం చేయాలని నేను మీకు మనసారా కోరుతూ పెద్దలు రాజేశ్వరరావు గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమం ఈ విధంగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా నేను వారిని అభినందిస్తా ఉన్నాను. ఇంత అనుకోలేదు. నేనేమనుకున్నానంటే కేవలం పుస్తకం తీసుకొస్తాము, అందరికీ పుస్తకాలు చేస్తాం, వెళ్ళిపోతాం అనుకున్నాను. కానీ నాగేశ్వరరావు నేను అట్లా చెప్పలేదు. ఇలాంటి సమావేశం పెట్టి ఇలాంటి ఆలోచనలు కూడా మీకు ఏకీకరించినందుకు నేను నాగేశ్వరరావుకి ఆ టీంకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇప్పుడున్నటువంటి ఆత్మీయత ప్రేమ నా పట్ల మీరు సదా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒకటే నా దీవెన జిల్లా వ్యాప్తంగా అది పాపులర్ అయింది. అదే వారి ఆలోచనల ప్రకారంగా ఒకసారి మొట్టమొదటిసారి గుళ్ళ దెబ్బలు కార్యక్రమం అనేది జిల్లా వ్యాప్తంగా దాదాపు 10,000 అంటే మూస పద్ధతిలో కాకుండా ప్రత్యేక పద్ధతిలో పనిచేయడంలో దత్తాత్రేయ గారు విశిష్టమైనటువంటి స్థానం ఉంటారు. ఇట్లా అనేక అనుభవాలు వారికి ఈ విషయం చెప్పి నేను చెప్తే వారు రోజు వచ్చారు. బీజేపీ ముఖ్యమైనటువంటి కార్యకర్తలు దాదాపు 50 మందికి ఊరికి దూరంగా 4 కిలోమీటర్ల దూరంగా ఏమయ్యా ఊరు బయట పెట్టిన అన్నాడు. అయ్యా మీకు ఇక్కడైతే బాగుంటుంది చేస్తామని పెట్టారని చెప్పారు. అయితే ఆ రోజు ఏళ్ళ కార్యక్రమాలు ఏంటంటే 2 సెషన్స్, ఒకటి బిఫోర్ లంచ్, రెండవది ఆఫ్టర్ లంచ్. బిఫోర్ లంచ్లో ఇక్కడ పార్టీ పుట్టిన కాడి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఎవరికైనా ఎటువంటి అపోహలు అబండాలు ఏమున్నా కూడా అన్ని చర్చించుకోండి. దాని తర్వాత లంచ్ తర్వాత ఏదైతుందో అందరూ కలిసి పార్టీ గురించి ఎట్లా ప్రయత్నం చేద్దాం, ఏ విధంగా మనం ఇక్కడ మన పార్టీని పాల్గొంటాం, ఏ రకంగా మనందరం కలిసి పనిచేద్దాం అనేటువంటి విషయం మీద ఆలోచిద్దాం అనేటువంటి కార్యక్రమం పెట్టాం. ఆ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని పిలవగానే రాష్ట్ర అధ్యక్షులు అయినా కూడా వారు సమయం ఇచ్చి రోజంతా ఇక్కడ గడపడం జరిగింది. అందరితోటి మనసిప్పి మాట్లాడారు. ఎవరికేం చెప్పాలో చెప్పవలసిందంతా చెప్పాడు. అందరు తలలుపారు. కానీ అమలు చేయడంలో కొద్దిగా ఎడబాటు అనిపిస్తుంది నాకు. కానీ ఇప్పుడు వరంగల్ మాట భద్రకాళి మాటలు కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ముగిస్తున్నాను. పుస్తక విశ్లేషణ చేయాల్సిన దయచేసి మీరు కిందికి పోవాల్సిందిగా. నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే. లక్ష్మణాచారి గారు మీరు ఒకసారి వేదిక మీకు రావాల్సింది. బూర రామచంద్ర గారు, అమరేందర్ రెడ్డి, చెంచల్ రండి మీరు ఒకసారి. చల్లోకి రామకృష్ణ గారు మీరందరూ కూడా వాట్సాప్ ఒక ఫోటో దిగండి. లక్ష్మణ్ తొందరగా రీసేజ్ చేయించాలి. ఈ గురగాలు పూర్వం ఓకే నిలబడండి. ఒక ఫోటో మీరందరూ కూడా. రమేష్ రెడ్డి ఏబీవీపీ
రామకృష్ణ గారు, జూలై రామకృష్ణ గారు.